హాయ్, వెల్కమ్ టు అవర్ ఎస్వీఆర్ న్యూస్ ఛానల్. ఈ వారం మన ఛానల్ నుంచి చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, దేశంలో గరీబ్ హఠావో అనేటటువంటి నినాదాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అదే బీజేపీ ప్రభుత్వం. అయితే ఈ 8 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉంది, గరీబ్ హఠావో అనే నినాదం ఎంతవరకు సక్సెస్ అయ్యింది, ఒక్కసారి మనం ఈ వారం అనలైజ్ చేద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలా వరకు దేశంలో పబ్లిక్ బీజేపీ పైన సహజంగానే వ్యతిరేకత కనబరుస్తున్నారు. అయినప్పటికీ అది ఓట్ బ్యాంకింగ్ వచ్చే కొద్దీ దానికి రివర్స్గా ఎంపీలు గెలవడం కావచ్చు, ఈ పార్టీలోకి చేరికలు నడుస్తూ ఉన్నాయి. ఇక రెండు అనేది వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. దీని వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఏంటి అసలు? అంటే నిజంగానే పబ్లిక్ అలా ఓట్ వేస్తున్నారా, లేకపోతే ఓట్ మేనేజ్మెంట్ నుంచి గెలుస్తున్నారా? కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. యాక్చువల్గా మనకి పబ్లిక్కి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఒకప్పుడు మనకి ఈ ఎంటర్టైన్మెంట్ రంగం చూస్తున్నట్లయితే కేబుల్ టీవీ రీఛార్జ్ మంత్లీ 150 రూపీస్ కడితే మనకి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని ఛానల్స్ వస్తుండే. 150 రూపీస్ జస్ట్ కేబుల్ బిల్ కడితేస్తే మంత్లీ వచ్చేస్తుండే. అలాంటి స్కీమ్ని వీళ్ళు ఎలా తయారు చేశారంటే, ఎలా తీసుకొచ్చారంటే, అదే పై నువ్వు నీకు తెలుగు మాత్రమే వస్తుంది, హిందీ ఛానల్ నీకెందుకు అవసరం లేదు కదా. అలాంటప్పుడు హిందీ ఛానల్కి అవసరం లేనప్పుడు ఆ ఛానల్కి డబ్బులు ఎందుకు కట్టాలి కదా. సో నువ్వు చూసే ఛానల్ మనం డబ్బులు కట్టాలి. అందుకోసానికి ఇది ఎంత వద్దు, చూసే వాటికి డబ్బులు కట్టుకోండి అని ఈ డిష్ టీవీలు ఇవన్నీ తీసుకొచ్చి సో 150 రూపీస్ అక్కర్లేదు, మీరు 100 రూపీస్ అలా కట్టుకొని మీకు నచ్చిన ఛానల్ని చూసుకోవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అసలు మినిమం బ్యాలెన్స్ 170 ఎంతో ఫిక్స్ చేసి ఆ తర్వాత మనకి ఏ ఛానల్ కావాలన్నా కానీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే, మనకు కావాల్సిన ఛానల్స్ అన్నీ మనం చూసుకోవాలంటే, అంటే సపోజ్ మనకి ఒక న్యూస్ ఛానల్ అంటే ఇష్టం, ఓకే ఆ న్యూస్ అనేది 150-170 ప్యాకేజ్లో వస్తుంది, అంతే, అంత పే ఏం రావు. ఇంకా కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇవేం కావాలన్నా మినిమం 450 రూపీస్ తీసుకెళ్ళి. ఇక పబ్లిక్ ఫస్ట్లో అర్థం కాలే, అది నిజమే కదా, సో అమౌంట్ సేవ్ అవుతుంది కదా అనేటువంటి ధోరణిలో పబ్లిక్ రంగా ఓకే అనేటువంటి ఆలోచనలో దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేసారు. వాళ్ళకి తెలియకనే యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళకి అర్థం కాదు అప్పటికి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు తెలుస్తుంది, టీవీలో రీఛార్జ్ అయిపోతే బిల్ అది రీఛార్జ్ చేయాలంటే ఛానల్స్ అయిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎంత అమౌంట్ కట్టాలి ఎలా. దాదాపు మనకు కావాల్సిన సపోజ్ క్రికెట్ అనేది రెగ్యులర్గా ఉండదు, ఒక్కోసారి అది సో టోర్నమెంట్స్ వైజ్ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రికెట్ అనేది ఒక ఛానల్ అంటూ ఉండదు, అంటే స్పోర్ట్స్ ఛానల్లో ఒకసారి టెలికాస్ట్ చేస్తే ఇంకో ఛానల్ టెలికాస్ట్ చేస్తారు. మరి ఏ ఛానల్ కొనాలి, ఏ ఛానల్ రీఛార్జ్ చేసుకోవాలి? ఈ ఛానల్ ఈ టోర్నమెంట్ పనిచేస్తుంది, టోర్నమెంట్ మారిపోతే ఇంకో ఛానల్కి అది రైట్స్ అంటే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. సో ఇప్పుడు 2 ఛానల్కి అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. రెండో అంశం ఏంటంటే, దేశంలో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ఇవ్వాలి, మంచిదే, ఇవ్వచ్చు. అయితే ఈ స్కీమ్ని ఎట్లా చేసారంటే ఒకసారి చూడండి. మనం ఈ ఉజాలా అనేటటువంటి స్కీమ్ నుంచి కనీసం పేదవాడు పొలాల్లోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని వంట చేసుకొని అట్లా జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తికి సో ఉజాలా స్కీమ్ కింద ఫ్రీ సిలిండర్ ఇచ్చేసారు. ఎస్, మంచిగా ఉంది, ఫ్రీగా ఇచ్చి ఓకే బాగానే ఉంది. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు అసలు గ్యాస్ అనేది 450 రూపీస్ ఉండే,
అంతగా ముందు ఇంకా తక్కువ 350 380 వరకే ఉంది. అంత ముందు మ్యాక్సిమం 450 వరకు ఉండే బీజేపీ వచ్చే టైంలో ఈ అమౌంట్ ఉండే. అయితే ఈ గ్యాస్ ధర అనేది ఒకేసారి పెంచితే ఇబ్బంది అయితే అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక స్కీమ్ తీసుకొచ్చిన. ఏం స్కీమ్ అయ్యా అంటే సబ్సిడీ. సో మీకు అమౌంట్ మేము రిటర్న్ చేస్తాం, మీరు గ్యాస్ కొంటే డబ్బులు ఇస్తాం. ఎంత టైంలో ఎంత బాగుంది చూడండి. సో మీకు గ్యాస్ ఇస్తాం డబ్బులు ఇస్తాం అనే కాన్సెప్ట్ తీసుకోవచ్చు. గ్యాస్ ఇస్తాం, మీ అకౌంట్ డబ్బులు ఇస్తాం. ఓకే, మంచిదే. స్టార్టింగ్లో ఓకే, స్టార్టింగ్లో ఒక 6 months వరకు మాత్రమే వేసారు. 6 months వరకు. సో ఆ గ్యాస్ ఉన్నదానికి 250 300 వరకు సబ్సిడీ ఇస్తుండేవాళ్ళు. అంటే రేట్ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోయి సబ్సిడీ వల్ల 350 వరకు బాగా ఆ 450 ఈక్వల్ చూపిస్తూ వచ్చారు. ఇవాళ ఏమైంది, ఇక పబ్లిక్ అర్థం కాకుండా, అంటే పబ్లిక్ అర్థం కాకుండా, సో వీళ్ళ లాజిక్ ఏంటంటే ఇంజెక్షన్ ఇవ్వాలి, బాడీలో పాయిజన్ నింపాలి, కానీ ఇంజెక్షన్ ఇచ్చే పెయిన్ రావద్దు. ఆ పద్ధతిలో వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. పబ్లిక్ ఫస్ట్ టైం ఇవన్నీ కనిపించట్లేదు. సో అట్లా ఒక పద్ధతి ప్రకారం సో ఈరోజు 1100 రూపీస్ వరకు వచ్చింది గ్యాస్ రేట్. చూడండి, అంటే స్టార్టింగ్ ఎత్తిన ఈ స్కీమ్ ఎట్లా డైవర్ట్ చేసారు. అంతెందుకు, పెట్రోల్ తీసుకోండి, 6 months ఒకసారి 5 రూపీస్ పెంచితే ప్రతి ఒక్కరు ధర్నాలు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ ఎందుకు లేదు, ఒకే ఒక రీజన్. ఏంటి ఆ రీజన్? డైలీ పెంచడం అనే స్కీమ్ తీసుకొచ్చింది. అదేంటో ఫస్ట్ ఈ స్కీమ్ ఎట్లా ఇచ్చింది, అదే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు నువ్వు ఎందుకు ఇంత అమౌంట్ కట్టాలి, అప్పుడు రేట్ తగ్గిస్తాం కదా. లాజిక్ చూడండి ఇక్కడ. సో మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు నువ్వు ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి కదా, రేట్ తగ్గిస్తాం కదా అనుకుంటే. సో దానికి లింక్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో చెప్పేసి ఒకరోజు 2 రూపీస్ తగ్గిస్తే ఒకరోజు 2 రూపాయలు పెంచేస్తారు. అది కామన్గా స్టార్టింగ్ అలా తీసుకెళ్ళిపోయాడు. స్టార్టింగ్ అదే చేశారు వీళ్ళు. సో తగ్గించడం అనేది మ్యాక్సిమం ఈక్వల్గా ఉంటుంది, పెంచడానికి తగ్గించడం ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, పెంచడం దాని 2 daysకో 3 daysకో అలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. 10 రూపీస్ పెంచుతారు. తర్వాత ఎవరైనా ధర్నా చేయాలని రోడ్ మీకు వచ్చే సమయంలో 2 రూపీస్ తగ్గించేస్తారు కదా, ధర్నాలో వేయంలో ఇక అంతే. డే బై డే 2 daysకో 10 రూపీస్ దాని పెంచేస్తారు. ఒకేసారి 3 రూపీస్ తగ్గించేస్తారు. చలో ధర్నాలో ఏం లేదు, అంతే. పబ్లిక్ ఏం చేయలేదు, తగ్గిపోయింది కాదు. యాక్చువల్లీ ఈ మధ్యలో సో అలా ఒకేసారి పెంచేసి 120 వరకు తీసుకొచ్చింది. తర్వాత 5 రూపీస్ రేట్ తగ్గించినప్పుడే స్కోలింగ్ భారీగా తగ్గించింది. పెట్రోల్ పెంచింది 15 రూపీస్ తగ్గించి 5 రూపీస్. అసలు సామాన్యుడు బండి పట్టాలంటే భయం వేసేటువంటి సిచ్యువేషన్. కానీ కనీసం రోడ్ మీకు వచ్చి ధర్నా చేసే సిచ్యువేషన్ లేదు. బికాస్ ఆఫ్ ఇదే ఎంత నెమ్మదిగా నింపేసింది చూడండి ఇక్కడ. ఇది ఒక్కటే కాదు, అంటే ఇక్కడ మనకి ఎంత విధిగా సపోజ్ అంతెందుకు జియో కంపెనీ నుంచి ట్యాబ్ అయిపోయి అసలు నెట్ బ్యాలెన్స్ ఫ్రీ, ఆ బ్యాలెన్స్ తొక్క సిమ్ ఫ్రీ అన్నీ లేనిపోయి మాట్లాడిపోయి అందరికి సిమ్లు ఇచ్చి పాడేస్తుంది. ఈరోజు ఏంటి పరిస్థితి, మినిమం ఇంత బ్యాలెన్స్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు. అసలుకి వీళ్ళు రాకముందుకి ఏ ఫోన్కైనా ఇన్కమింగ్ కాల్స్ అలాగే వస్తున్నాయి. ఇప్పుడు ఇన్కమింగ్ కాల్స్ లేదు, మంత్లీ మినిమం రీఛార్జ్ చేసుకోవాలి. ఆ రీఛార్జ్ కూడా ఫస్ట్ టైం ఇవన్నీ ఏమో 35 రూపీస్ చాలే అన్నాను. ఇప్పుడు 35 రూపీస్ కాదు, 100 రూపీస్కి వచ్చింది మినిమం. అంటే జస్ట్ నీకు ఫోన్ రావాలంటే కూడా 100 రూపీస్ కంపల్సరీ. ప్రతి ఒక్కరు ఫోన్ వాడేటటువంటి ప్రతి ఒక్కరు 100 రూపీస్ పే చేయాల్సిందే మినిమం. అది జనరల్గా 50 ఇన్కమింగ్ కాల్స్ కోసమే. కానీ ఈ జనరేషన్లో స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది. పిల్లల చదువుల కోసం కూడా దేనికోసం కావచ్చు. నెట్ బ్యాలెన్స్ కంపల్సరీ. నెట్ బ్యాలెన్స్ అనేది మ్యాక్సిమం 300 28 daysకి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రీయే, సిమ్ములు ఫ్రీ, 2 months ఫ్రీ, అన్నీ ఇంకా 6 months ఫ్రీ, అన్నీ ఫ్రీ. కట్ చేస్తే అది కంపల్సరీ అమౌంట్ పే చేయాల్సిందే. అదే ఒకప్పుడు లేనో ఏదో ఒక కట్టెలు పే చేసుకుని ఏదో అలా జీవనం గడిపిస్తున్న వ్యక్తికి గ్యాస్ అలవాటు చేసి ఇప్పుడు ఏంటి అసలు పరిస్థితి, ఎవరు భరించాలి?
ఇవన్నీ బీజేపీ వైఫల్యాలు కావా? సో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఫస్ట్ బీజేపీ ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటి? కొన్ని ఏమైనా చేసింది అభివృద్ధి ఉందా? ఏముంది చెప్పండి. కొన్ని టెంపుల్స్ని ఓకే చేస్తున్నారు, ఓకే అది మంచి పద్ధతి. టెంపుల్ కట్టడం అంటే ఓకే ఉన్నది, అది ఒక హిస్టారికల్గా ఉండాలి. దాంతోపాటు ఈ పబ్లిక్ సామాన్యుడు బతకాలంటే ఏంటి? అదే పై ఇక ఏమంటే బీజేపీ ప్రభుత్వం అంటే హిందూ పార్టీ. అదే హిందువులు ఎవరు కాదు ఫస్ట్? వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు హిందువులు కాదా? వాళ్ళు హిందువులు రెస్పెక్ట్ చేయరా? వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా హిందూ రెస్పెక్ట్ ఇస్తారు. ఆ టెంపుల్ కడితే ఎవరిదంటే కట్టు. కానీ అది మాత్రమే కాదు, ఈ పూర్ పీపుల్ అంటే పేదవాడు బతికేటటువంటి సిచ్యువేషన్ ఉందా అంటే లేదు. ప్రతిదీ పేయించుకోవడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉందంటే కరెంట్ బిల్, బయటికి వెళ్తే పెట్రోల్, కనీసం పుష్కలంగా తినడానికి వంట గ్యాస్ ప్రాబ్లం, నిత్యావసర రేట్లు అయితే చెప్పనే చెప్పొద్దు. అసలు 80 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్ 200కి వచ్చేసింది. అంటే ఇక్కడ ఎట్లా తయారు చేసిందంటే, సో ప్రతిదీ రేటు పెంచేసి నువ్వు కష్టపడాలి, కొనాలి, బతకాలి, అంతే. దీంతో మళ్ళీ జిఎస్టీ అంటే పెద్ద డ్రామా. జిఎస్టీ అనేది మంచిదే, ఒకే ట్యాక్స్ అనేది మంచిదే. కానీ ఈ పెట్రోల్ ఇవన్నీ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? పాలకి నీళ్ళకి జిఎస్టీ పెంచుకుని వెళ్ళిపోవడమా? ఒకే ట్యాక్స్ చెప్పేసి సో వేలు దండుకోవడమా? ఒకసారి ఆలోచించండి. మోసాలు ఎట్లా ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ ఈ మోసాలు ఇంతగానో మోసపోయినటువంటి విషయం ఈవెన్ సో సామాన్యుడికి ఇప్పటికీ అర్థం కాకపోతే కష్టమే. ఇంకా ఎంత భయంకరంగా మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం చూడండి. అది బాగుంది. ఇంకా పోనీ పాలిటిక్స్ అనేమో కరెక్ట్ చేస్తున్నంటే ఏం లేదు, మొత్తం కొనండే సీఎంలో మార్చడము, కొనడము, అంతే. బై ఎలక్షన్ ఏమో అది. యాక్చువల్గా ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ రాజగోపాల్ రెడ్డి, మన మున్గోడు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి, అదే మా నియోజకవర్గం బాగోదంటే బై ఎలక్షన్ కావాలంట. రేపు బై ఎలక్షన్లో డబ్బులు ఎక్కడ ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఎవరికి వెళ్తాయి డబ్బులు? బై ఎలక్షన్ వల్ల డబ్బులు అనేది అభివృద్ధికి జరగదు, ఓటర్స్కి వెళ్ళిపోతాయి, పనిచేస్తారు డబ్బులు. ఎవరైతే దాదాగిరి చేస్తారో, ఎవరైతే ఓట్లు వేపిస్తారో వాళ్ళకి మనం డబ్బులు పంచుతారు. ఇక్కడ అభివంగా గవర్నమెంట్ డబ్బులు అక్రమంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అదొక పెద్ద స్కీమ్ అని నువ్వు చెప్తావు, దానివల్ల అభివృద్ధి అవుతుంది అని చెప్తావు, కానీ పెద్ద స్కామ్ అది. ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? నా మున్గోడు ప్రజలు డెవలప్ అవుతారు, ఎవరు ప్రజలు డెవలప్ అవుతారు, ఎందుకు డెవలప్ అవుతారు? ఎలక్షన్లో డబ్బులు అనేది సామాన్యునికి ఏం రావు, వస్తే మందు అలాంటివి వస్తాయి తప్ప, అంతే. అంత తప్ప ఏం రావు. ఇక్కడ ఎవరికి వస్తాయి? లీడర్స్కి వస్తాయి. ఎవరు దాదాగిరి చేస్తే వాళ్ళకి వస్తాయి, అంతే. ఇక్కడ అభివృద్ధి ఏం జరగదు. ఇప్పుడు అంతెందుకు, మొన్న హుజురాబాద్ తీసుకో, ఈ దుబ్బాక తీసుకో, స్కీమ్లు అన్నీ అనౌన్స్మెంట్ చేసుకో, చార్జ్ చేసి అన్ని బడ్జెట్ మొత్తం రిలీజ్ చేసినారు. కానీ బడ్జెట్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఒక 30% మాత్రమే అయిపోయింది అంత ఇంప్లిమెంటేషన్. కానీ అది కాకుండా అన్అఫీషియల్గా ఎంత డబ్బు ఖర్చు పెట్టిరు, అంత ఎవరి డబ్బు? పబ్లిక్దే. కానీ డబ్బు పోయి పేదవానికి వెళ్ళినా ఏం వెళ్ళదు. పేదవానికి వెళ్ళాల్సిన 500, 600, 1000 అంతే. ఇవి మాత్రమే వెళ్తాయి. నీ స్వార్థం కోసం పోయి సో హుజురాబాద్లో జరిగింది, దుబ్బాకలో జరిగింది, ఇక మునుగోలు జరిగింది అంటే కాదు అట్లా. అసలు ఫస్ట్ వీటి గురించి క్వశ్చన్ చేయి. ఫస్ట్ వీటిని అన్నీ కంట్రోల్ చేయి, తగ్గించండి, రేట్లు తగ్గించండి. అప్పుడు ఆలోచిద్దాం బీజేపీకి ఓటు వేయాలని వద్దాం. బీజేపీకి ఓటు వేసే ముందు ప్రతి ఒక్క ఇది ఒకటి ఆలోచించండి. ఫస్ట్ 150 రూపీస్ ఉన్నటువంటి టీవీ బిల్ 450 రూపీస్, 450 ఉన్నటువంటి గ్యాస్ బిల్ 1100. ఒకసారి చూడండి ఎక్కడ ఉన్నాం. 70, 65 ఉన్నటువంటి పెట్రోల్ 110+. ఇవే కాదు, ఇంకా చాలా చూడండి. ఇవి కాకుండా ప్రతి ఒక్కటి నువ్వు ఏం జిఎస్టీలు బాగుంది ప్రతి వస్తువు పైన. ఇవి కాకుండా చెప్పులు కొనాలన్నా, డ్రెస్ కొనాలన్నా, ఏం చేయాలన్నా, కనీసం వ్యవసాయదారుడు ఎరువులు కొనాలన్నా కానీ అదే. సో రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే.
ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. అదే కానీ రైతుల పండించేటువంటి పంటకు కావాల్సిన ఎరువుల పైన కూడా విపరీతమైన జిఎస్టీ, స్ట్రాటజీ, నకిలీ ఇవన్నీ. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలి? ఒకసారి వీటిని అన్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఆగస్ట్ 15కి డీపీ పెట్టుకుందాం. డీపీ పెట్టుకుందాం. అదే బై డీపీ పెట్టుకోవాలంటే ఫస్ట్ కనీసం ఫోన్ కొనేటువంటి కెపాసిటీ ఉండాలి కదా. అంత నిరుపేద పబ్లిక్ ఉన్నారు కదా, వాళ్ళకి డెవలప్మెంట్ చేయ ఫస్ట్. అదే మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేనిది డీపీ గురించి పెడతారు. నిరుపేద పబ్లిక్ని మార్చేటటువంటి స్కీములు తీసుకురా ఆగస్ట్ 15th వల్ల. సో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, ఈ స్కీమ్ వీళ్ళకి ఉపయోగపడుతుంది. అదే గరీబ్ హఠావో అనేటువంటి నిదానం ఎక్కడ పోయింది ఫస్ట్? దానిలో ఎంతవరకు అభివృద్ధి చేసినాం, ఏమైంది ఫస్ట్? అది చెప్పకుండా డీపీలు పెడతాం డీపీలు. ఎవరు పెడతారు డీపీలు? ఫోన్లో పెడతారు, టెక్నాలజీలో పెడతారు. మరి కూలి పని చేసుకున్న దగ్గర స్మార్ట్ ఫోన్ ఎక్కడి నుంచి ఉంటుంది కదా? ఎట్లా పెడతారు డీపీ? సో ఆ కూలి పని చేసుకునే వ్యక్తికి డీపీ పెట్టాలంటే ఫస్ట్ అభివృద్ధి జరగాలి వాళ్ళలో. వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇదండి ఈ వారం మన స్పెషల్ స్టోరీ. నెక్స్ట్ మరో వారంతో ఇంకో స్పెషల్ స్టోరీతో మళ్ళీ వస్తాం. చూడండి, ఆలోచించండి. సో దీంట్లో ఎక్కడన్నా బీజేపీ ఇది కరెక్ట్ చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం మీలో ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, చూద్దాం నేను చెప్పింది వాస్తవం కాదా. ఒకసారి ఆలోచించండి అంతే.